హల్లెలూయా. దాని మీద కూడా ఫైటింగే. మీరు నాకు బట్టలేరా, క్షమించండి. బాధ పెట్టిన వాళ్ళని క్షమించండి. ఏడ్పించిన వాళ్ళని క్షమించండి. నీ పిల్లల నోటి కడుపుక కొట్టిన వాళ్ళని క్షమించండి. ఎందుకు తెలుసా? దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుడు మీ ప్రార్థన వినాలి అంటే నువ్వు ఇతరులకు క్షమించాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటే నువ్వు ఇతరులకు క్షమించాలి. నువ్వు సాతాను కానీ దర్వాజా బయట ఉంచాలంటే కూడా క్షమించాలి. క్షమాపణ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయి దేవా, కుట్ర కుతంత్రాలతో కాదు దేవా, మారు మనసుతో, మనసు మార్చుకొని జీవితాన్ని మార్చుకొని నేను ముందుకు వెళ్తాను దేవా అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. మనం అందరం పాడతాం కదా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం